తెలంగాణలో ఒక టాప్ లీడర్ తెలంగాణలో ఉండేటువంటి యువత బద్ధకిష్టులని, తిండిబోతులని, తాగుబోతులని ఆయన చెప్పకనే చెప్పాడు. మళ్ళీ ఆయన రాజ్యాంగ పదవిలో కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల గురించి అంత బాగా వర్ణించాడు అంటే వాళ్ళు కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ఎన్నుకోవడంలో తప్పేమీ లేదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కుటుంబ అభివృద్ధి కోసం తెలంగాణలో పనిచేశాడు. ఈ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఫామ్ హౌస్లు, లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్, ఆస్తులు సంపాదించుకునే అవకాశం 10 సంవత్సరాల్లో వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధిష్టాన వర్గాన్ని మేపడం, తరువాత అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు, డేలా అయిపోయిన కాంగ్రెస్ నాయకులు పైకి తీసుకురావడానికి, భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, మరి చైతన్యవంతులే. చైతన్యవంతుల్లో మరింత చైతన్యం ఎప్పుడొస్తుందో చూడాలి. తప్పనిసరిగా ఇటువంటి ప్రభుత్వాలను ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదగడం ఎదుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జై హింద్, జై భారత్.